Today, on Doctor's Day, we appreciate not only the doctors we see, but also the purpose behind healing, knowledge, and the life itself. Let me take you on a short journey from science to service and finally to truth. మెడికల్ సైన్స్ అండ్ డాక్టర్స్. మోడర్న్ మెడికల్ సైన్స్ అనేది మనుషులకు ఇచ్చిన గొప్ప శక్తి అని చెప్పొచ్చు. చిన్న సెల్ నుంచి హ్యూమన్ బ్రెయిన్ వరకు, చిన్న బ్యాక్టీరియా నుంచి హ్యూమన్ జీన్స్ వరకు ప్రతి దాన్ని సైన్స్తో మనం డిస్కవర్ చేస్తున్నాం. సో అదే సైన్స్తో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా నేర్చుకుంటున్నాం. సైన్స్ ఒకటి ఉంటే మనల్ని మనం కాపాడుకోలేము, దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఇంపార్టెంటే. వాళ్ళే డాక్టర్స్. వైద్యం చేసే శక్తి అనేది డాక్టర్స్కి ఇచ్చిన మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు. హీలింగ్ పవర్స్ అనేవి డాక్టర్స్కి ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళ గాడ్ గివెన్ గిఫ్ట్తో అదర్స్కి సర్వ్ చేస్తున్నారు. సో వై దిస్ గిఫ్ట్ అండ్ వాట్ ఈస్ ఇట్ పర్పస్ అని ఆలోచిస్తే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చుంటాడు. కొంతమందికి స్ట్రెంగ్త్, కొంతమందికి క్రియేటివిటీ, కొంతమందికి విజ్డమ్ అంటే జ్ఞానాన్ని, అయితే డాక్టర్స్కి హీలింగ్ పవర్స్, వైద్యం చేసే శక్తిని గిఫ్ట్ కింద ఇచ్చాడు. సో వై డస్ గాడ్ గివ్ us గిఫ్ట్స్ అని అనుకుంటే, ఎందుకు దేవుడు మనకి గిఫ్ట్స్ ఇచ్చారు? ఈ జీవితం అనే పరీక్షలో మనకి కొంచెం హెల్ప్ చేయడానికి, టు హెల్ప్ us టు ఫుల్ఫిల్ అవర్ రోల్ ఇన్ అవర్ ఎగ్జామ్ ఆఫ్ లైఫ్. అంటే ఎస్, లైఫ్ ఈజ్ అన్ ఎగ్జామ్, వీఆర్ ఆల్ అపియరింగ్. జీవితం అనేది ఒక పరీక్ష. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు మనం ఏదో ఒక పరీక్షకు గురవుతూనే ఉన్నాం. లైక్ ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మనం నిజం చెప్తామా, అబద్ధం చెప్తాం, మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తామా, వాళ్ళని ఇగ్నోర్ చేస్తామా, అండ్ మనకి ఇచ్చిన గిఫ్ట్, గాడ్ మనకి ఏదైతే గిఫ్ట్ ఇచ్చాడో దాన్ని సక్రమంగా యూజ్ చేస్తామా, లేకపోతే ఈవిల్గా యూజ్ చేస్తామా, ప్రతిదీ కూడా ఒక టెస్ట్ లాగే అన్నమాట. సో అసలు హూ గేవ్ టెస్ట్, హూ గేవ్ గిఫ్ట్, ఎవరు ఇచ్చారు టెస్ట్ని? టెస్ట్ ఎవరు పెడుతున్నారు మనకి? అలాగే ఈ గిఫ్ట్ని కూడా ఎవరు ఇచ్చారు అని అనుకుంటే, ఆబ్వియస్లీ గాడ్. సో హూ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్ అని అనుకుంటే మనకు ఆ పేర్లోనే తెలిసిపోతుందండి. GOD, గాడ్. G ఫర్ జనరేటర్, పుట్టించేవాడు. O ఫర్ ఆపరేటర్, నడిపించేవాడు. D ఫర్ డెస్ట్రాయర్, నాశనం చేసేవాడు. పుట్టించేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు, మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు. సో అకార్డింగ్ టు అవర్ స్క్రిప్చర్స్, ఆ దేవుడు ఒకే ఒక్కడు. ఆయనకున్న క్వాలిటీస్ ఆయన మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే, ఆయన అన్బోర్న్, ఆయనకి పుట్టుక లేదు, హీఈస్ ఇన్విజిబుల్, ఆయన కంటికి కనిపించడు, హీఈస్ ఇమోర్టల్, ఆయన మరణించడు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మనం గాడ్ అని పిలవచ్చు. సో ఈ గాడ్ పెట్టిన పరీక్షలో ఉన్నాం మనం. ప్రతి సెకండ్ కూడా మనం పరీక్ష రాస్తూనే ఉంటాం. ప్రతిరోజు, ప్రతి నిమిషం మనం పరీక్షకు గురవుతూనే ఉంటాం. సో ఈ పరీక్షలో నెగ్గాలి అంటే, ఈ పరీక్షలో టు పాస్ ద టెస్ట్ యూ మస్ట్ రిమెంబర్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్నర్ గ్రోత్ అండ్ ద రియల్ డ్యూటీ ఆఫ్ us. లైక్ ఏంటంటే, మన ఎక్స్టర్నల్ బాడీ, మన బాడీని హీల్ చేయడానికి డాక్టర్స్ అయితే ఉన్నారు, కానీ మెయిన్ మన ఎక్స్టర్నల్ బాడీని అయితే డాక్టర్స్ హీల్ చేస్తారు, కానీ మన ఇన్నర్ సెల్ఫ్ని క్లీన్ చేసుకోవాల్సింది ఎవరు, హీల్ చేసుకోవాల్సింది ఎవరు? ఆబ్వియస్లీ మనమే. సో అది ఎలాగా అనుకుంటే, క్వశ్చనింగ్. సైన్స్ కూడా అంతే. ఇప్పుడు ఏదైనా సరే ఇంప్రూవ్ చేయాలి అంటే, దేన్నైనా సరే ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ అంటే ఎలాగా అంటే, లైక్ ఇప్పుడు సైన్స్ ఉంది, దాన్ని ఎలా వాడతాం మనం? ఈ పర్టికులర్ థింగ్ ఉంది, అది ఎలా అవుతుంది, ఇది ఇలా అయితే ఇలా ఎందుకు అయింది, ఇలా అయితే ఇలా ఎందుకు అవ్వట్లేదు, ప్రతి దాన్ని కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఒక క్వశ్చన్ వేసుకుంటున్నాం, మనల్ని మనం అడుగుతున్నాం. సో దాని ద్వారా ఆ సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మన ఇన్నర్ గ్రోత్, మన ఇన్నర్ సెల్ఫ్ని గ్రో చేసుకోవడానికి కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మన యాంగర్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా, మన జెలసీ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా, లైక్ ఇప్పుడు మనం పేషెంట్గా ఉండగలుగుతున్నామా, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనల్ని మనం వేసుకుంటూ ఉండాలి. ప్రతి క్వశ్చన్ కూడా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఇలా క్వశ్చన్స్ వేసుకుంటున్నామో, ఎప్పుడైతే ఇలా ఈ విధంగా ఫాలో అవుతున్నామో, అప్పుడు ఖచ్చితంగా మన ఇన్నర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో లైఫ్ అనేది టెస్ట్. ఈ టెస్ట్లో పాస్ అవ్వాలి అంటే ఫిజికల్ గ్రోత్ ఉంటే సరిపోదు, ఇన్నర్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్నర్ గ్రోత్ కావాలంటే ప్రతి దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ప్రతి దానికి కూడా అసలు నేను ఎందుకు పుట్టించబడ్డాను, నా పర్పస్ ఏంటి, నా లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, ఒకవేళ టెస్ట్లో నేను ఎలా పాస్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఒక క్వశ్చన్ వేసుకుంటూ వెళ్ళాలి. చివరిగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా వారికి కృతజ్ఞత చూపించడమే కాదు, వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది. వారికి దేవుడిచ్చిన గిఫ్ట్ని ఎంతో
ఉపయోగకరంగా యూస్ చేసుకుంటున్నారు. పక్క వాళ్ళకి సర్వ్ చేయడానికి, సోషల్ సర్వీస్ సంథింగ్, ఎలాగైనా వాళ్ళు చాలా రైట్ వేలో దాన్ని యూస్ చేసుకుంటారు. మనం కూడా వాళ్ళని చూసి మనం కూడా దాన్ని మనకిచ్చిన గిఫ్ట్స్ని రైట్ వేలో యూస్ చేసుకోవాలి. అలాగే దేవుడు పెట్టే ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇంకా చెప్పాలి అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి.